ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలలో నేడు మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. క్రిమికులచితం లలాక్లిన్నం విగంధి జిగుప్సితం నిరుపమరస ప్రీత్యాకాదన్ ఖరాస్తి నిరామిషం సుపతితమపి స్వపార్శ్వస్థం విలోక్య న శంకతే నహి గణయతి క్షుద్రో జనుః పరిగ్రహ పల్గుతాం. ఇక్కడ ఒక మూర్ఖుని యొక్క స్వభావాన్ని చెబుతూ ఉన్నాడు. అతను చెప్పేటప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు అన్నమాట. క్రిమి కులచితం, కులం అంటే సమూహం, ఆ క్రిములన్నీ కూడా గుంపుగా చేరినటువంటిది. లలాక్లిన్నం అంటే ఇక్కడ ఏమిటంటే పార్శ్వస్థం నిరామిషం స్థిరాస్తి అన్నమాట. ఒక కరాస్తి కదా, కరం అంటే గాడిద, గాడిద యొక్క ఎముకను ఒక కుక్క ప్రక్కనే ఉన్నటువంటి గాడిద ఎముకను ఒక కుక్క ఏ విధంగా సేవిస్తూ ఉందో మూర్ఖుడు కూడా అలాంటి వాడే అని అంటున్నాడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ గాడిద ఎముక ఏ విధంగా ఉందంటే క్రిమికులచితం, ఆ కీటకాలతో ఆ పురుగులన్నీ కూడా బాగా ఆ ఎముక పైన చేరి ఉన్నాయి, ముసురుకున్నాయి. లలాక్లిన్నం, ఆ ఎముక ఈ కుక్క యొక్క లాలాజలము చేత క్లిన్నం తడవపడి ఉందన్నమాట. అంటే జొల్లు, కుక్క కార్చేటటువంటి జొల్లుతో నిండి ఉన్నది, తడిచి ఉన్నది. విగంతి, విగంతి అంటే ఏమిటి? చెడు వాసన వస్తూ ఉంది. జుగుప్సితం, చూడ్డానికి రోతగా కనబడుతూ ఉంది. నిరుపమరస ప్రీత్య, అది ఏ విధంగా కుక్క ఎముకను కొరుకుతూ ఉందంటే సాటి లేని రుచి పైన ఆసక్తి కలిగి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక సాటి లేని రుచిని ఆస్వాదిస్తున్నట్ల అంత ప్రీతితో కాదన్ తింటూ ఉంది. ఏమిటదంటే కరాస్తి, కరం అంటే గాడిద, అస్థి అంటే ఆ గాడిద యొక్క ఎముక. దానికి పని ఏమన్నా మాంసం ఏమన్నా ఉందా? మాంసం తింటుందంటే ఆ ఎముకకు నిరామిషం, ఆమిషం ఏమాత్రం మాంసం ఏమీ లేదన్నమాట అక్కడ. దాని తర్వాత ఆ సుపతితమపి స్వపార్శ్వస్థం అన్నమాట. అక్కడ బాగా ఆ పడిపోయి ఉంది. అక్కడ అదేం గాడిద లేదు, అది ఎప్పుడో పడిపోయిందన్నమాట. ఆ కుక్క పార్శ్వస్థం, తన ప్రక్కనే ఉన్నటువంటి కరాస్తి విలోక్య, ఆ గాడిద ఎముకను చూచి నశంకతే, వీళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు అక్కడ. ఆ సురపతిమపి అన్నమాట. అది ఆ ఇంద్రుణ్ణి చూసినా కూడా అది సిగ్గుపడడం లేదట. అంటే అట్లా సాక్షాత్ ఇంద్రుడే వచ్చి చూస్తూ ఉన్నా కూడా ఆ కుక్కకు సిగ్గు అనిపించడం లేదు అని చెప్పడం అన్నమాట. అంటే ఎంతమంది చూసినా కూడా తనకేముంది, ఇంద్రుడు చూస్తేనే కూడా ఆ కుక్కకు సిగ్గు లేనప్పుడు ఆ దారిని పోయాడు ఎంతమంది చూస్తే కూడా ఏముంది, అదే అంటున్నాడు. నా శంకతే, సంశయించుట లేదు, సిగ్గుపడడం లేదు. నహి గణయతి క్షుద్రోజన, క్షుద్రో జంతు, నీచు జంతువు లెక్కించదన్నమాట. ఏమని? పరిగ్రహ పల్గుతాం. ఈ పరిగ్రహ పల్గుతాం అంటే తాను స్వీకరించినటువంటిది అది ఏ పాటిది అని కూడా తుచ్చమా కాదా అని కూడా లెక్కించదు అని చెబుతున్నాడు. అదేవిధంగా నీచుడు కూడా అలాంటి వాడేను అని ఈ శ్లోకం చెప్తుంది. దాని తర్వాత మనకు ఆ ఏనుగు లక్ష్మణ కవి ఆ శ్లోకాన్ని ఏ విధంగా తెలుగులో చెప్పాడో చూసుకున్నాం. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గంధహేయమును నిరామిషంబును కరాంగభవంబగు ఎమ్ము అంటే ఎముక,
కుక్కదా నమలుతు చెంతనున్న సురనాథుని కల్గుని సిగ్గు చెందదు, అల్పమని నిజ స్వభావము తలంపదు, నీచపు ప్రాణి అయ్యడం అని మరి మనకు చక్కటి అనువాద పద్యాన్ని మనం ఏనుగు లక్ష్మణ కవి ద్వారా చెప్పింది చదువుకున్నాం. హరి ఓం తత్సత్.